Hello everyone, welcome to Daski Dunya. Today our topic is exercise 5.1. First question, check whether the following are quadratic equations. So, వీడు ఇచ్చారు కదా x plus 1 whole square is equal to 2 into x minus 3. After solving, దీన్ని సాల్వ్ చేయాలి ఫస్ట్. అందుకే బేసిక్స్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే ఫామ్ అవుతుందో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా చెప్పాలి. What is the standard form of quadratic equation? ax square plus bx plus c is equal to 0. ఇది కదా చూద్దాం ఇది ఎలా ఉంది. ఇఫ్ వీ ఫీల్ దిస్ ఇస్ ఏ, దీన్ని బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దీన్ని ఒకసారి ఇట్లా కూడా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని కూడా రావు. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి 2 ఇంటూ ఎక్స్ 2x, 2 ఇంటూ 3 6, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, దిస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 ఎంత అవుతుంది? 1. 2 into x 2x, 2x into 1 2x only, that is equal to 2x minus 6. ఇప్పుడు చూడండి ఇది మొత్తం ట్రాన్స్పోజింగ్ అంటే ఇట్లా RHS నుంచి LHS కి తెస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x మైనస్ 2x 2 ప్లస్ 2x యువతలకు వస్తే మైనస్ 2x అవుతుంది, మైనస్ 6 యువతలకు వస్తే ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకు తెచ్చాము యువతలకి? వై డిడ్ వీ బ్రింగ్ దిస్ వన్ RHS టు LHS అంటే ఇలా రావాలి కదా, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, అవతల 0 ఉండాలి, ఇలా రావాలి కదా, అందుకని యువతలు తీసుకొచ్చాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అలాగే ఇది ప్లస్ 1 ప్లస్ 6 ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇక్కడ 2x ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సల్, సో 0 అయిపోతుంది. ఇప్పుడు ఏమని రాయాలి యాక్చువల్గా అయితే? ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ఉంది కదా, అంటే 1x స్క్వేర్, సి ఉంది 7 కాన్స్టెంట్, మరి బిఎక్స్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ 7 అని రాసుకోవాలి. ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? 0 కదా. ఒకవేళ ఇక్కడ లేకపోతే ఏమన్నా లేకపోతే 0 రాసుకోవాలి. అంటే ఇదేమన్నా మీనింగ్ మారుతుందా? మీనింగ్ ఏం మారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫైనల్గా ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ కనపడకపోయేసరికి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మెనీ పీపుల్ గెట్ కన్ఫ్యూజన్. ఓకే, ఇక్కడ ఎక్స్ 0x అంటే ఏం లేనంటే 0x అంటే 0 అనే అర్థం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఇలా కూడా రాస్తాం. ఇప్పుడు ఎలా ఉంది ఇది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉందా లేదా? సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c is equal to 0. Therefore, it is a quadratic equation. Quadratic equation కదా, quadratic equation అని చెప్పాలి, అంతే. Quadratic equation కదా అని చెప్పాలి, సాల్వ్ చేయాలి. If it is in the form of ax square plus bx plus c is equal to 0, you should state that it is in the form of quadratic equation. If not in the form of this ax square plus bx plus c is equal to 0, అది quadratic equation కాదని చెప్పాలి. ఇదే ఫార్ములా ఉంటే quadratic equation అని చెప్పాలి, ఈ ఫార్ములా లేకపోతే quadratic equation కాదని చెప్పాలి, అంతే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, x square minus 2x. ఇక్కడ చూడండి
minus 2 into 3, first 2 into 3 6, minus into plus minus, minus 2 into minus x కదా, 2 into x 2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సరిపోయిందా? సో ఎక్స్ స్క్వేర్ దిస్ సైడ్ కదా, ఇవి తీసుకొని వచ్చేద్దాం ఇటు సైడ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6 ఇతలకు వస్తే ప్లస్ 6 ప్లస్ 2 ఇతలకు వస్తే మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూద్దాం ఏమన్నా సింప్లిఫికేషన్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2x, సో మైనస్ 4x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంది? హౌ ఇట్ ఈస్ లుకింగ్? ఏ ఎక్స్ స్క్వేర్, ఏ అంటే ఇక్కడ ఏంటి 1 ప్లస్ ఇది బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఉందా లేదా? మరి ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ అంటే ఏంటి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం ఒక టర్మ్కి ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్తో ఉండాలి, రెండో టర్మ్ ఎక్స్తో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1తో ఉండాలి, ఇది ఇంకొక కాన్స్టాంట్ టర్మ్ ఏదన్నా అటాచ్ అయి ఉండాలి. అంటే 3 టర్మ్స్ కలిగి ఉండాలి. అది మైనస్సా లేకపోతే ప్లస్సా అనే తర్వాత కథ. 3 టర్మ్స్ జాయింట్లీ ఇఫ్ దేర్ ఇన్ దిస్ ఆర్డర్. వాట్ ఈస్ ద ఆర్డర్? ఎక్స్ స్క్వేర్, ఎక్స్, కాన్స్టాంట్ టర్మ్. అప్పుడు దాన్ని మనము వి కన్సిడర్ యాజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏమని రాస్తాం? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c. So quadratic equation. It is quadratic equation. It is in the form of ax square plus bx plus c. So quadratic equation. So first problem, second problem రెండు కూడా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చాయి. సో లెట్స్ ట్రై రిమైనింగ్ ప్రాబ్లమ్స్.